పూరా లోకల్ కొరియోగ్రాఫ్ మాస్టర్లు ఉంటారు. మాస్టర్ల దగ్గర అసిస్టెంట్లు అమ్మాయిలు ఉంటారు. కొంతమంది 20 సంవత్సరాల ముందు నుంచే వస్తారంటే డాన్స్ అంటే ఇష్టం ఉండి ఇండస్ట్రీకి. మాస్టర్లు వాళ్ళని అవకాశాలు ఇంకా ఎక్కువ ఇప్పిస్తా, నేను కొరియోగ్రాఫర్ చేస్తా అని లోబర్చుకుంటారా, లేకపోతే ఆ వచ్చిన అసిస్టెంట్లే నాకు ఎలాగైనా అవకాశాలు వస్తాయి ఈయనతోటి ఉంటాయి అని వాళ్ళే క్లోజ్గా ఉంటారా? అంటే ఇది బయట సమాజంలో ఉన్న డౌట్. ఇది అంటే ఇది ఎక్కువ ఉంది బయట. ఇప్పుడు సమాజంలో ఉన్న డౌట్, ఇప్పుడు నువ్వు చెప్పింది జానీ మాస్టర్ ఇష్యూ గా ముందుకి కంటిన్యూ ఉంది. అంతకు ముందు నుంచే ఉంది. జానీ మాస్టర్ ఇష్యూ గా ముందుకి కంటిన్యూ. ఈ ఒక్క దాంట్లో కాదు, మేకప్ లో, ఫైటర్స్ లా, డాన్సర్స్ లా, డబ్బింగ్ లా, సింగింగ్ లా, 24 క్రాఫ్ట్స్ లో, ప్రతి ఒక్క దాంట్లో లాస్ట్ కు బయట జాబులు ఇప్పించే దాంట్లో కూడా ఉంటది, ఊడిసే దాంట్లో కూడా ఉంటది. అన్ని డిపార్ట్మెంట్ ఎక్కడైతే మహిళ పనిచేస్తుందో అక్కడ ఇది కంపల్సరీ ఉంటది. అవకాశాలు ఇప్పిస్తాను వాడుకుంటారు. లేకపోతే ఒక అమ్మాయిని వచ్చిన తర్వాత మాటలో పెట్టి వాడుకుంటారు, ఒక అమ్మాయిని వచ్చిన తర్వాత అంటే బలపరుచుకుంటారు అన్నమాట. లేకపోతే వీళ్ళు అవకాశాలు ఇస్తారని మరి అది చెప్తా. ఇది అయిపోయిన తర్వాత సినిమా ఇండస్ట్రీ డాన్సర్స్ యూనియన్ డాన్సర్స్ కి వచ్చిన తర్వాత అసిస్టెంట్ అనే అమ్మాయి వాడికి ఎందుకు లోకు అయిపోద్ది అంటే, భార్య మొగుడు ఉంటే ఒక నైట్ ఒక పెద్ద కొరియోగ్రాఫర్కి ఒక 2 రోజులు, ఒక 3 రోజులు ఈయనతో ఉంటుంది. ఒక పెద్ద బిజీ పర్సన్ కొరియోగ్రాఫరు పొద్దున్న లేస్తే అసిస్టెంట్ తోటే బతకాల. డాన్స్ స్టూడియోలో అంతే, సినిమాలో అంతే. ఎందుకంటే ఇప్పుడు శేఖర్ మాస్టర్ ఉన్నాడు, జానీ మాస్టర్, వీళ్ళ దగ్గర పనిచేసే అసిస్టెంట్ కంటిన్యూగా ఒక్కళ్ళే ఉంటారు. వాళ్ళని అడగండి, వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళని అడగండి పోయి, మిమ్మల్ని వీళ్ళు వాడుకుర్రా వాడుకోలేదా, ఏదైనా సాక్ష్యం ఏం చెప్పమని చెప్పండి. భయపడతారు. ఎందుకంటే నా వర్క్ పోద్ది, నాకు తినడానికి ఉండదు. ఇప్పుడు నేను నిజం చెప్పుకున్నానుకో అదే లాస్ట్ లైఫ్, నిజం చెప్పుకోకపోతే కంటిన్యూటీ. అంటే కంపల్సరీ అనుభవించి పడతారు ఎవరైనా. ఇక్కడొక్కడే కదా, ఎక్కడైనా ఉంటుంది ఇది. మరి ఇట్లా కూడా అంటే అవకాశాలు వస్తాయి ఈ మాస్టర్ దగ్గర ఉంటే అని వాళ్ళు కూడా అట్లా అట్లే వస్తుంది. ఇప్పుడు అవకాశాలు ఇస్తాడనే కదా ఉండేది. అయితే ఈ మాస్టర్ తక్కువ ఉండేది. ఇప్పుడు అవుట్డోర్ సాంగ్ మెగాస్టార్ చిరంజీవి గారు 10 రోజులు అవుట్డోర్ షూట్ పడ్డది. పొద్దున్న లేస్తే పక్కన ఉండే అసిస్టెంటే చూసుకోవాలి. మాస్టర్ తింటారా, మాస్టర్ తాగుతారా, మాస్టర్ బీజిఎం ఏంటి, నెక్స్ట్ షాట్ ఏంటి, హీరోయిన్కి ఏ మేకప్ ఇప్పించాలి, హీరోకి ఏ మేకప్, ఇక్కడ లొకేషన్ షిఫ్టా, లొకేషన్ ఉందా, రైట్ ప్యానింగా, లెఫ్ట్ ప్యానింగా, 1 2 చెప్పేదామే మొత్తం అసిస్టెంటే. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఒక్కొక్క సాంగ్కి ఒక్కొక్క అమ్మాయిని మారవాలా. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సాంగ్ 10 రోజులు పడ్డది, ఆ 10 రోజులు ఒక అమ్మాయి పెట్టుకోవాలా. రేపు ఈ పెద్ద హీరో సాంగ్ వేరే అమ్మాయిని పెట్టుకోవాలా. అట్లాంటప్పుడు ఏమైంది, అందరు అసిస్టెంట్లకు వర్క్ దొరుకుతుంది, అమ్మాయిని మారవచ్చు. అబ్బాయిని మారాలి, అబ్బాయిని మారాలి, అమ్మాయిని. ఇలాంటి గొడవలు ఉండవు. అప్పుడు అనుమానాలు కూడా స్టార్ట్ కావు. కొంతమంది ఏంటంటే పట్టించుకోరు. ఇప్పుడు ఇది బయటకు వచ్చింది కాబట్టి, దొరికింది కాబట్టి, దొంగ దొరకపోతే సమాజంలో డౌట్ అయింది. అది ఎక్కడైనా ఉంది, అన్ని వ్యవస్థల్లో ఉంది. ఎక్కడైతే పెద్ద పెద్ద ఒక సంస్థకి ఆయన ఒక మేనేజర్, ఆయన దగ్గర ఒక అసిస్టెంట్ పిఏ పని చేస్తుంది, వాడుకోకుండా ఉండడా? సరే మాస్టర్, అంటే మీకు ఎప్పుడైనా ఇట్లా అడుగుతున్నాను కాదు, అంటే సబ్జెక్ట్ సీరియస్గా వెళ్తుందని, మీరు ఎప్పుడైనా ఒక అమ్మాయిని అసిస్టెంట్ గా పెట్టుకున్నారా? అసిస్టెంట్ పెట్టుకున్న ఛాన్స్ యాడ్ ఇచ్చిర్రు ఎదవాలి నాకు. ఇయ్యలేగా నేను సాంగులలో పెట్టుకున్నా, అంటే షోలలో పెట్టుకున్నా. ఇప్పటికి కూడా రీసెంట్గా దాన్ని ఆడిపిస్తే తీసుకెళ్ళిపోతా. నేను 6 గర్ల్స్ 6 బాయ్స్ తీసుకెళ్ళిపోతా. ఎక్కడికక్కడ సెకండ్ వాళ్ళతో మాట్లాడేది, అక్కడక్కడ పేమెంట్ చేసి పంపించేస్తా. మీరు ఎవరినైతే మోసం చేయలేదు అమ్మాయి? మనకు అసలు అవసరం కూడా లేదు. మోసం చేయాలి అనుకుంటే పెళ్లి చేసుకోవాలి. ఒక అమ్మాయిని మోసం చేయాలనుకుంటే పెళ్లి చేసుకోవాలి, అంతే. వాడుకోవద్దు. కావాలంటే లవ్ వేరు, మోసం వేరు, అలా.